సరే ఇప్పుడు ఇది లీగలా అదే అన్నది పక్కన పెడితే కవిత డీటెయిల్స్ ఇచ్చింది. కవిత తను పూర్తి సమాచారం ఇచ్చింది. ఒకే కుటుంబంలో కవిత సమాచారం ఇచ్చి ఇప్పుడు మీలో మీ ఎమ్మెల్యేలు చాలా మంది సమాచారం ఇచ్చారు. కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదు, హరీష్ రావు ఎందుకు ఇవ్వలేదు, కేటీఆర్ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నారు. చూడండి, ఈ ప్రభుత్వానికి విశ్వసనీయత లేదు. డే 1 నుంచి కూడా వారికి క్రెడిబిలిటీ లేదండి. వారి ఒకటే మాటలు చెప్పాలంటే వారి సొంత నాయకుడు రాహుల్ గాంధీ గారే నమ్ముతలేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. వరంగల్ సభ పెట్టి ముఖం చాటేసినట్టు నమ్మకం లేదు, విశ్వాసం కోల్పోయినండి. వీళ్ళంతా కూడా గ్రడ్జెస్ అంటే వెండిక్టివ్ పాలిటిక్స్ అంటే కక్షపూరితమైన రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఈరోజు దట్స్ క్లియర్ కట్ గా కనపడతా ఉంది. అందుకే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తా ఉంది. వీరికి ముందే నిజంగానే వారికి చిత్తశుద్ధి ఉంటే ముందే అఖిల పక్షాన్ని సమావేశం ఏర్పాటు చేసి ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఇస్తుంది. ముందే ఇదంతా వారి సొంత పార్టీ నాయకులే వ్యతిరేకిస్తున్నారు. భరత్ గారు, యూ షుడ్ టేక్ దట్ పాయింట్ ఇన్ కన్సిడరేషన్. మేము నలుగురు విపక్ష పార్టీ తప్పకుండా మేమేమంటాం, ఆల్రెడీ చేసింది ఉంది. మీరు అంటే కుట్రపూరితం, నేను రెండు అంశాలు, చట్ట వ్యతిరేకము, కుట్రపూరితం, ఈ రెండు అంశాలు ఉన్నప్పుడు విపక్ష పార్టీ ప్రజలు మేమే సహకరిస్తామండి. కుట్రపూరితంగా తయారు చేయాల్సిన అవసరం ఏంటి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మేము చిత్తశుద్ధి చేశాం, నేనే చివరి రెడ్డి సీఎం అయినా పర్లేదు అంటున్నారు రేవంత్ రెడ్డి. వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు, నేనే చివరి రెడ్డి సీఎం అయినా పర్లేదు. ఏదైతే తీర్మానం కామెంట్ చేశాడో కాదు. ఒకటి మాట వినాలి భరత్ గారు. రేవంత్ రెడ్డి గారు తప్పు చేస్తే అందరు రెడ్డిలు తప్పు చేయాలని ఏం లేదు. ఆయన రేవంత్ రెడ్డి విఫలమవుతాడు, ఇంకో రెడ్డి మంచి కావచ్చు కదా, ఇంకొక ఓసీ ఎవరైనా మన బ్రాహ్మణుడు కావచ్చు కదా, ఇంకా వెల్మస్ కావచ్చు కదా. ఆయన ఒక్కడు తప్పు చేసి అందరు తప్పు చేయాలని లేదు కదా. ఇన్ ప్రిన్సిపల్ లైక్ దేర్ ఇస్ కమింగ్ టు గెట్ ఇన్ టు సబ్జెక్ట్, కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చి నుంచి కూడా ఎప్పుడు కూడా ఈ బలహీన వర్గాల ప్రజలకు వ్యతిరేకంగానే పనిచేస్తా ఉంది. ఆధారాలతో గతంలో పనిచేసిన కాబట్టి ఇప్పుడు గతంలో పనిచేసింది ఓకే. బట్ రాహుల్ గాంధీ ఇప్పుడు ఆయన ఒక వాయిస్ చేస్తున్నారు. మీరు కూడా ఓబీసీ వర్గానికి చెందిన వాళ్ళు, గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఇప్పుడు కులగణన చేయాలి అని చెప్తున్నారు. కులగణనకు బీఆర్ఎస్ సపోర్టా వ్యతిరేకమా? ఒకవేళ సపోర్ట్ అయితే ఎందుకు చేయలేదు మీ 10 ఏళ్లలో? భరత్ గారు, నేనేమంటున్నా, అందరూ కూడా చేయాలని కోరుతా ఉంది. ఇప్పుడు కాదంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా డిమాండ్ ఉంది. కాంగ్రెస్ మోసం చేస్తూనే వస్తుంది. ఇది కూడా మళ్ళీ రాజకీయ అంశం వాడుకోవడానికి, ప్రజలను మోసం చేయడానికి, బలహీన వర్గాలను బీసీలను మోసం చేయడానికి చేస్తుందని చెప్పి స్పష్టంగా చెప్తున్నా కదా నేను. వారికి నిజంగానే అంటే పద్ధతి ప్రొసీజర్ తప్పు అని చెప్తున్నాం, సరిదిద్దుకున్నాం. మేము కాదండి, నిపుణులు చెప్పినారు కదా, నిష్ణాతులు చెప్పినారు కదా. కాదా బాబు ఇట్లా చేయంటే కూడా ఆయన వినిపించుకునేందుకు సిద్ధంగా లేడు ముఖ్యమంత్రి గారు. ఎవరు చెప్తారు ఆయనకి? అఖిలపక్షం ఏర్పాటు చేయమని చెప్తుంటే ఈ రోజు ఇప్పుడు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2 నెలలు వృధా చేసి ఇన్ని కోట్ల మందిని ఇబ్బంది పెట్టి సమాచారం సరిగా లేక మళ్ళీ దీన్ని కప్పిపుచ్చుకోవడానికి దీన్ని ఎక్స్టెన్షన్ సరిగ్గా లేదని ఎట్లా అంటారు? ప్రతి డాటా ఉంది, మంటల్ లెవెల్, బూత్ లెవెల్, ఏ కుటుంబం దానికి సంబంధించిన డాటా ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. అయితే భరత్ గారు, దీంట్లో ఒక పాయింట్ అసెంబ్లీలో చాలా దీని చర్చ అయినప్పుడు ఇంకా దీన్ని ముందుకు కొనసాగించకుండా దీన్ని బుల్డోజ్ చేసి ముఖ్యమంత్రి వెళ్ళిపోయిన రోజు. ఇది ఇంపార్టెంట్. ఈ రోజు ఆధార్ సమాచారం మనకు అందరం కూడా ప్రామాణికంగా ఏంటంటే ఆధార్ చాలా మట్టుకి 90%, 99% అందరం కూడా మనం ఆధార్ లింక్స్ తో పాటు, ఆధార్ కార్డ్స్ తో పాటు మనం ఐడి ప్రూఫ్స్ ఏదైనా ప్రతి అకౌంట్ కి కానివ్వండి, ప్రతి అంశానికి కానివ్వండి, ప్రతి దానికి ఆధార్ ఒకటి మనం ప్రామాణికంగా తీసుకుంటాం. రెండోది ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి ఓటర్ ఐడి కార్డ్స్, ఓటర్ లిస్ట్ లో మన పేరు. ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే వీరి సర్వేకి పొందడం లేదండి. రెండోది 2011 సెన్సస్ చేసినాము. దాని తర్వాత మళ్ళీ 2014 తర్వాత 15-16 లో అప్పుడు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో August 19th జరిగినటువంటి సమగ్ర కుటుంబ సర్వే. ఈ సర్వేలకి అదే విధంగా ఈ యొక్క ఆధార్, అదే విధంగా ఓటర్ ఐడితోని అసలు చాలా తేడాలు కనపడతా ఉన్నాయండి. అందుకే కదా ఇప్పుడు నేనేమంటున్నా, రాజకీయాలు చేయాలంటే ఒక రాజకీయ పార్టీగా మేము మాట్లాడింది. బీసీ పాపులేషన్ 46% అన్నారు, ప్లస్ ముస్లిం బీసీలు కలిపితే 56% అంటున్నారు. కేసీఆర్ టైంలో 51% వచ్చింది, మేము 5% ఎక్కువనే కదా ఇంకా బీసీలు లెక్కలు చూపించిందంటారు. ఒకటి భరత్ గారు, దట్స్ వేర్ ముఖ్యమంత్రి గారు తప్పుదో పట్టించడానికి, మఫ్ఫ పెట్టడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. చాలా స్పష్టంగా మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు అసెంబ్లీ వేదికగానే 51% ప్యూర్ గా బీసీ పాపులేషన్ ఉన్నది, అడిషనల్ 10% ముస్లిం బీసీ పాపులేషన్ ఉన్నది, టోటల్ 61% వచ్చిందని చెప్పి ఆన్ రికార్డ్ చెప్పడం జరిగింది. పదే రేవంత్ రెడ్డి గారు అంటే నేను ఒకటే, టు బి ఫ్రాంక్ భరత్ గారు, వారి యొక్క అనుభవ రాహిత్యం, ఎప్పుడో మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు వారికి. నిజంగా ప్రజలకు బై ఫ్లూక్ లో ఆయన ముఖ్యమంత్రి అయిపోయినాడు. ఆయన ఏదో అబద్ధాలు చెప్పి, నానా అబద్ధాలు చెప్పేసి అన్ని ప్రజలకి అమలుగాని హామీలన్నీ కూడా చేసే ముఖ్యమంత్రి అయినాడు. వచ్చిన తర్వాత ఏం చేయలేదు అమ్మలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన పదే ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ఒకటి మాట్లాడతారు,
అసెంబ్లీ అయిన తర్వాత వాళ్ళు ఉప ముఖ్యమంత్రి ఇంకోటి మాట్లాడతారు. అంటే వారి మాటలు పొందడం లేవండి భరత్ గారు. యూ హ్యావ్ టు, మీలాంటి వాళ్ళు దీన్ని జస్టిఫై చేసి దీనిలో జెన్యూనిటీని బయటకు తీయకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు. ఇప్పటికే చాలా రకాలుగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ కులగణన అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి విషయం. ఇది మేము పదే చెప్తా ఉన్నాం కదా, మేము చేయండి, సహకరిస్తాం. కేటీఆర్ గారు రిసర్వే చేయండి, మేము తప్పకుండా మేము సహకరిస్తాం. దానికి ఒకటి పద్ధతి, ఒక ప్రొసీజర్స్. ఇప్పుడు 3% మంది సహకరించలేదు, దానిలో కేసీఆర్ ఫ్యామిలీ కూడా ఉంది. మళ్ళీ వాళ్ళ ఇంటికి సర్వేకి వెళ్తారు. అప్పుడు ఇవ్వకపోతే మళ్ళీ మిమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశం ఉంది కదా. డీటెయిల్స్ నేనేమంటున్నా అంటే, ఒకటి మా డీటెయిల్స్ ఖచ్చితంగా క్లియర్ గా ఉన్నాయి. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మా డీటెయిల్స్ అందరూ మీలోనేమంది ప్రజాప్రతినిధులు అందరూ డీటెయిల్స్ అఫిడవిట్లు ఉంటాయి. ఆథెంటికేషన్ అంతకంటే పోతే ఆథెంటికేషన్ ఏముండదు. నిజంగా ఆయనకి కావాలంటే తీసుకున్న పెట్టుకోవచ్చు కదా, తప్పైతే మేము ఛాలెంజ్ చేస్తాం కదా. రెండోది నేనేమంటా భరత్ గారు, వారికి సర్వే, నేను కులగణన అనేది చేయాలనుకుంటే నువ్వు 75 ప్రశ్నలు ఇచ్చినప్పుడు ఏమైందంటే పాల్గొనే వాళ్ళంతా కూడా పూర్తి సమాచారం ఇవ్వలేండి. చాలా మంది కూడా మాకున్న స్కీమ్స్, కొత్త స్కీమ్స్, దేవుడు ఉన్న స్కీమ్స్ తీసేస్తాడు ఇతనని చెప్పేసి బలహీన వర్గాల ప్రజలు, బడుగు ప్రజలు చాలా మంది వీరికి రిపోర్ట్ ఇవ్వలేదు, వీరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదు. అంటే దీంట్లో ఒకటి చెప్తాను, గతంలో 2011 సెన్సస్ తీసుకున్న తర్వాత పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ పెరిగేది ఎలా ఉంటది, పెరగాలే కానీ తగ్గుతుందా? ఆయన ఓసీలదేమో పాపులేషన్ పెంచాడు, బీసీలది, ఎస్సీలది, ముస్లింస్ పాపులేషన్ తగ్గించాడు. అంటే కేసీఆర్ ఆయన ఒకటి అన్నాడు, కేసీఆర్ చేసింది అసలు సర్వేనే కాదు, మేము చిత్తశుద్ధి చేసాం, 12 గంటల సర్వే, అది కరెక్టా? మేము సర్వే ఆ వివరాలు మొత్తం తప్పనే అంటున్నారు. చూడండి భరత్ గారు, మేము ఆరోజు చేసింది ఇదే ప్రభుత్వ యంత్రాంగం, ఇదే ప్రభుత్వ అధికారులు, ఇప్పుడున్నటువంటి 24 hours లోనే చేశారు కదా, 24 గంటల్లో చేసింది యాక్యురేట్ కాదు కదా, 2 నెలల్లో చేసింది యాక్యురేట్ అవుతుంది కదా. ఒకటి భరత్ గారు, మనము ఆ 24 hours చేసిన ఆ సర్వే, ఆగస్ట్ 19 సర్వే, ఒక 1 month ఎక్సర్సైజ్ జరిగిందండి. దాని గురించి నెల రోజులు మేము ఉన్నాం కదా, రోజు ఎమ్మెల్యేగా నేను పనిచేసినా కాబట్టి 1 month ఎక్సర్సైజ్ చేసి టోటల్ గా చక్కగా దాన్ని చాలా క్రోడీకరించుకుని ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంతో పార్టిసిపేట్ చేసారు సర్వే. వితిన్ 24 దుబాయ్ లో ఉన్న వాళ్ళు, సౌదీ లాంటి దేశాల్లో, వేరే దేశాల్లో పని చేసే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వచ్చి సర్వేలో పాల్గొన్నారంటే దానికి ఉన్నటువంటి ఆథెంటికేషన్, వారికి ఉన్నటువంటి నమ్మకం కేసీఆర్ గారి పైన. మీరు 2 నెలలు చేసినా సరే ఉన్నాడు సర్వేలో పాల్గొనలేదు, పోరాపని నిలగొట్టేసారు, బయటకు పంపించేసారు వీళ్ళని. అంటే దట్స్ ద డిఫరెన్స్. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి దీనిలో మెయిన్ ఒక అంటే ఎక్కడ వీరు దెబ్బతిన్నారని చెప్పి, అప్పుడేమో డేట్ పలానా రోజు డేట్ సర్వే మీరు ఖచ్చితంగా చేసుకోవాలి, ఎక్కడ కూడా డూప్లికేషన్ కావద్దు, డబుల్ కావద్దు అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వేరే ప్రాంతాల్లో ఉన్న దేశంలో నలుమూలలు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చినారు, వేరే దేశాల్లో పనిచేసేటువంటి వారు కూడా ఇక్కడికి వచ్చి సర్వేలో పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నలేమో ఇక్కడ ఉన్న ఇంటి దగ్గర ఉన్న సర్వేలో పాల్గొనలేదు. దట్స్ వేర్ ద డిఫరెన్స్ ఈజ్ క్లియర్ చెప్తున్నాను. అయితే 2011 సెన్సస్ తీసుకున్నా సరే, దాని ప్రకారం చూసుకున్నా సరే, కంపారిజన్ లో చూసుకున్నా సరే, ఇది ఫెయిలియర్ అని చెప్పి స్పష్టమవుతుంది. దేశ చరిత్రలో ఈ సర్వే ఫెయిల్ కావడం అనేది ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్, ఈ రోజు కాంగ్రెస్ సర్కార్ అనేది క్లియర్ స్పష్టమవుతుంది. రీసర్వే చేయడం అనేది, మళ్ళీ సర్వే చేయడం అనేది ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం ఇవన్నీ తప్పులు తడగా కాబట్టి చేస్తున్నారు. ఈ విషయం పక్కన పెడదాం. ఇంకొకటి కీలక విషయం ఏంటంటే, ఇవాళ లీక్స్, ఇవాళ అన్ని పేపర్లో వచ్చి